కాంగ్రెస్ రేవంత్ పరిపాలనలో మళ్ళీ రైతుల కన్నీటి కష్టాలు మొదలైన దానికి ఇదొక ఉదాహరణ. గతంలో కేసీఆర్ గారి 10 సంవత్సరాల పరిపాలనలో ఎక్కడ కూడా కొట్టకొచ్చినటువంటి చేన్లు ఇట్లా గొర్రెల కాపర్లకు అప్పయిన సందర్భం ఎక్కడ కూడా లేదు. ఈరోజు నోట్లకు వచ్చిన వరి చేను నీళ్ళు అందియలేక కాంగ్రెస్ పాలనలో రైతులు కన్నీళ్లు దిగమింగుకొని ఇట్లాంటి మేక కాపర్లకు అప్పయిస్తున్నటువంటి తీరేదైతే ఉందో ఇది చాలా బాధ కలిగేటువంటి విషయం. 10 సంవత్సరాల కాలంలో ఇక్కడ చూసుకున్నట్టయితే కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి పరిపాలనలో 1 ఎకరా కూడా ఎన్నటువంటి దాఖలాలు ఎక్కడ కూడా లేవు. కానీ నేడు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఇదే రకమైనటువంటి కన్నీటి కష్టాలు, నీటి కష్టాలు. ఈరోజు తెలంగాణను బంగారు తెలంగాణ నిర్మించే భాగంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఎక్కడ కూడా ఇలాంటి రైతాంగానికి సరైనటువంటి సమయంలో రైతు భరోసా ద్వారా పెట్టుబడి అందించి సకాలంలో యూరియాను అందించి సకాలంలో ఎరువులను అందించి దాంతోపాటుగా సకాలంలో కూడా నీళ్ళు అందించి ఈరోజు ప్రతి విషయంలో కూడా రైతును అన్ని రకాల కడుపులో పెట్టుకున్నటువంటి పరిస్థితి. కానీ కాంగ్రెస్ వచ్చి సంవత్సర కాలం గడుస్తున్నప్పుడు కూడా నేటి పరిస్థితి ఏ రకంగా ఉందో తెలంగాణ ప్రజానీకం మొత్తం చూడొచ్చు. ఇదొక తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రతి మండలాల్లో ప్రతి జిల్లాల్లో ఈ విధంగా కరువు తాండవం చేస్తూ ఉంది. కాంగ్రెస్ అంటేనే కన్నీళ్ళు, కాంగ్రెస్ అంటేనే కష్టాలు, కాంగ్రెస్ అంటేనే తెలంగాణ ప్రజలు ఆగమైనటువంటి సందర్భం. ఇది ఎక్కడో ఈ గ్రాఫిక్స్ కాదు, ఇది రియాలిటీగా కొట్టకొచ్చినటువంటి వరిచేను ఏదైతే ఉందో ఇదిగో కొట్ట చేసిన వరిచేను ఈరోజు ఇలా గొర్రెలు మేపడానికి ఇచ్చినటువంటి సందర్భం. అంటే రైతు ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంటను ఏదైతే ఉందో ఈరోజు పూర్తిగా ఎండిపోయింది. ఇది చూసుకున్నట్టయితే నీరు అందించేటువంటి కెపాబిలిటీ, నీరు ఏ రకంగా అందించాలనేటువంటి అదే ఏదైతే ఉందో ఇది కాంగ్రెస్ దగ్గర సరైనటువంటి ప్రణాళిక లేదు కాబట్టి ఈరోజు తెలంగాణ రైతాంగానికి నీరు అందించేటువంటి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ సర్కారు పూర్తి స్థాయిలో విఫలమైందని చెప్పేసి కూడా మేము రైతాంగం పక్షాన తెలియజేస్తూ ఉన్నాం.